ఎప్పుడు కార్తీక్ వాయిస్ నాకు వస్తుంది. ఓకే. సో కార్తిక్ గారు కూడా మీకు చాలా పాటలు పాడారు. పాడారు. మరి గాయని మణుల్లో నాకు జానకి గారు అంటే బాగా ఇష్టం ఉండేది. జానకి తర్వాత ఇప్పుడు నాలో శ్రేయ ఘోషల్. అసలు శ్రేయ ఘోషల్ పాడుతుంటే అటు మాస్ సాంగ్ కైండ్ ఆఫ్ సాంగ్స్ పాడినా కూడా అద్భుతమైన ప్రజెంటేషన్, మెలోడియస్ పాడినా కూడా అద్భుతమైన స్వీట్ వాయిస్, ఎంత హై పిచ్ని కూడా తెలియకుండా బ్యాలెన్స్ చేసే క్వాలిటీ చాలా గ్రేట్గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన సింగర్స్లో నేషనల్ వైడ్ చూస్తే ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ సింగర్స్గా ఆమె పేరు సంపాదించుకుంది. మన తెలుగు పాటలు కూడా చాలా బాగా పాడింది. నాకు కూడా చాలా ఇష్టమైన సింగర్ అమ్మాయి. మీకు చాలా ఇష్టమైన ఇన్స్ట్రుమెంట్ ఏది? దాన్ని మీ పాటల్లో కంటిన్యూస్గా ఉపయోగించింది ఏమిటి? నాకు ఫ్లూట్ ఇష్టం బాగా. మళ్ళీ మన మూర్తి గారు ఫ్లూట్ ఇష్టం. ఫ్లూట్ వాయించే మూర్తి గారు అంటే కూడా బాగా ఇష్టం. ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. తర్వాత వైలిన్ కూడా ఇష్టం. అంటే నేను వైలిన్ నేర్చుకున్నాను కొన్ని రోజులు, ఒక 2-3 years నేర్చుకున్నాను. సో అందుకే అది కూడా ఇష్టం. అయితే అక్కడక్కడ నేను వీలైన చోట్ల వైలిన్ వాడుతుంటాను.